కేబీఆర్ పార్కు చుట్టూ చెట్లు కొట్టొద్దు. హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ మహమ్మారి నుంచి కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కేబీఆర్ పార్కు చుట్టూ ఒక 8 ఫ్లైఓవర్లు 8 అండర్ పాస్లను నిర్మించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మరికొంతమందిని పర్యావరణ వేతల పేరు మీద రెచ్చగొట్టి కేసులు వేయించారు. అంతిమంగా ఏమైంది, చెట్లను నరకొద్దా అని చెప్పి నిన్న స్టే వచ్చిందంట. సన్నాసులారా, మీరు కడుపుకు అన్నం తింటారా, గడ్డి తింటున్నారా? మాకైతే అర్థమైతలేదు. ఇదే రకంగా మిత్రులారా, గత దశాబ్దాల కాలం పాటు ఏదైతే అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ నేషనల్ హైవే ఉంది కదా, ఈ హైవే మీద ఉన్నటువంటి మర్రి చెట్లను కూడా కొట్టొద్దని సుప్రీంకోర్టులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయడంతో కొన్ని సంవత్సరాల తరబడి ఆ రోడ్డు పనులు ఆగిపోవడంతో కొన్ని వందల మంది ప్రమాదాలు జరిగి ప్రాణాలను కోల్పోవడం మనం చూసినాం. అదే రకంగా మళ్ళొక్కసారి మనం చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కూడళ్ళు ఉదయం సాయంత్రం అయితే ఒక నరకం. ఈ నరకం నుంచి కాపాడాలి, ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రజల్ని కొంత ఇబ్బందులు కాకుండా చూడాలి. కొన్ని వేల కోట్ల రూపాయల ఇంధనం కూడా నాశనం అయిపోతుంది, కొన్ని గంటల సమయం ట్రాఫిక్లో వృధా అవుతున్నది. దీన్ని అరికట్టాలంటే ఈ ప్రాంతం మొత్తం అండర్ పాసులు, ఫ్లైఓవర్లు ఇట్లా హెచ్సిటీ ఆకారంలో నిర్మించాలని చెప్పి ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన పనులు చేస్తుంటే ఈ దొంగలు అడ్డుకొని ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ కేటీఆర్ ప్లాన్ ముఖ్యంగా దీని వెనకాల మాస్టర్ మైండ్. మేము 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం బీకలేకపోయినాం, ఏం కట్టలు కట్టలేకపోయినాం, ఏం నరకలేకపోయినాం. కాంగ్రెస్ పార్టీ కూడా చేయదు. కాంగ్రెస్ పార్టీ చేసినట్లయితే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుంది, మంచి పేరు వస్తే మమ్మల్ని ఎవడు దేకుతాడని చెప్పి ఈ సన్నాసులు, ఈ దౌర్భాగ్యులు సుప్రీంకోర్టులో కేసు వేసి అడ్డుకున్నారు. అరే, వందల వేల కోట్ల రూపాయల ఇంధనం నాశనం అయిపోతుంది, పొల్యూషన్ అవుతున్నది, సమయం వృధా అవుతున్నది అని ఈ ప్రభుత్వం భావిస్తే మీరు ఇంత దౌర్భాగ్యంగా, ఇంత నిరంకుశంగా, ఇంత కుట్రతోని, ఇంత కుతంత్రాలతో మీరు పనిచేస్తున్నారు అంటే మిమ్మల్ని మనుషులు అంటారా, గాడిదలు అంటారా? ఆలోచన చేయండి మిత్రులారా. కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ కట్టాలా వద్దా, ఇది సమస్య. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి తీసుకుపోతాడా? ఆయన ఒక్కని కోసం వేసుకుంటున్నాడు. ఏది మంచి, ఏది చెడు, దేన్ని అడ్డుకోవాలి, దేన్ని స్వాగతించాలి అనేటటువంటి కనీస ఇంకిత జ్ఞానం, కనీస బుద్ధి కూడా ఈ సన్నాసులకు లేకుండా పోయింది. ఈరోజు మనం చూసినాం ఇటీవల కొంతమంది పేడ్ బ్యాచ్ గాళ్ళని, కొంతమంది పేడ్ ఆర్టిస్టులను పెట్టి ఈ షర్టు పోయింది, ఆడ బొచ్చు పోయింది అని చెప్పి అడ్డుకునే ప్రయత్నం కూడా చేసినారు, దుష్ప్రచారం చేసినారు. అది అంతా ఏం కాకపోవడంతో మళ్ళొకసారి కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు. మీరు దీని గురించి మాట్లాడితే కాళేశ్వరం పేరు మీద కొన్ని వందల వేల చెట్లను నరికినరు. మరి ఏం చేసిండ్రు ఆ రోజు? మీరు ఇంత కుట్ర, ఇంత కుతంత్రంతో పనిచేస్తున్నారంటే ఏమనాలో చెప్పండి. ఈఎస్జెడ్ పరిధిలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే, రోడ్ల విస్తరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులంట, ఎకో సెన్సిటివ్ జోన్ కుదింపు, నిబంధనల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని ఆదేశం. తదుపరి విచారణ జూలై 27కు వాయిదేసిందంట. ఒక చెట్టు నరకొద్దు, ఎకరా భూమి తీసుకోవద్దు, ఏం చేయకుండా ప్రభుత్వము ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎట్లా ముందుకెళ్తుంది ఆలోచన చేయండి. అదే 30 ఏళ్ళ కింద వేసినటువంటి రోడే ఉంది కేబీఆర్ పార్కు చుట్టూ. ఇంత కుట్ర చేస్తే, ఇన్ని కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఎవరో పర్యావరణ కార్యకర్తనంట. పర్యావరణ కార్యకర్తలు అవన్నీ పేరుకే కానీ వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతోనే ఇటువంటి కుట్ర చేస్తున్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు చుట్టూ ఎట్టి పరిస్థితుల్లో చెట్లను నరికివేయొద్దని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రధానంగా ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో చెట్లను నరికివేయడంపై సుప్రీం స్టే విధించింది. పార్కు పర్యావరణ ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకొని పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాస్తవ బఫర్ జోన్ అయిన 25 నుంచి 35 మీటర్ల పరిధిలో ఎలాంటి చెట్ల నరికివేత చేపట్టొద్దని పేర్కొంది. తక్షణమే
ఆ పనులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలు జారీ చేసిందంట. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎకో సెన్సిటివ్ జోన్ కుదింపు నిబంధనల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. కేబీఆర్ ఎకో సెన్సిటివ్ జోన్ చెట్లను నరకడాన్ని సవాల్ చేస్తూ పర్యావరణ కార్యకర్త కాజల్ మహేశ్వరి హైకోర్టును ఆశ్రయించారు. ఇట్లా ఎవని మాటలో ఇని మీరు కోట్ల కేసులు వేసి ఇట్లా అభివృద్ధిని అడుక్కుంటే సర్వనాశనం అయిపోతారు, ఉసురు తగిలిపోతుంది. గతంలో కూడా మర్రి చెట్ల పేరు మీద కేసులు వేసి 20 మంది ఒకే రోజు ప్రమాదం జరిగితే బస్సు ప్రమాదంలో చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి దౌర్భాగ్యుల వల్లనే వీరు ఎవరి కనుసన్నాల్లో పని చేస్తున్నారో మనకు అర్థమవుతున్నది. ఈ పార్కు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ లేకుండా నిర్మాణ పనులు చేపట్టద్దని పిటిషన్లో ఆరోపించారంట. అందువల్ల ఈ పిటిషన్పై తక్షణం జోక్యం చేసుకొని చెట్ల నరికివేతను అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై పిటిషనర్ కాజల్ మహేశ్వరి ఏప్రిల్ 22న సుప్రీంకోర్టులో సవాల్ చేసిందంట. ఇక ఏం చేయాలో చెప్పండి, ఇంత దౌర్భాగ్యం చేసి ఇంత చేసి అభివృద్ధిని అడ్డుకుంటా పోతే ఇక మిమ్మల్ని ఏమనాలి? బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు ఆ ట్రాఫిక్ నుంచి. ఒకసారి లైవ్లోకి వచ్చిన మిత్రులు కూడా ఒకసారి చెప్పండి, కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ కట్టాలన్నా వద్దా? కేటీఆర్ సమాధానం చెప్పాలి అంతే. ఇట్లా డ్రామా ఆర్టిస్టులు పెట్టి ఇంకోనే తీసుకొని వచ్చి ఈ అభివృద్ధిని అడ్డుకోవడం కాదు. కేబీఆర్ చుట్టూ అభివృద్ధి జరగాలన్నా వద్దా చెప్పండి. ఒకటి నీవు అమ్ముకున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కూడా కాకుండా ఇటువంటి ఓవర్ యాక్టింగ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కట్టించింది ఆ రోజు. మల్లన్న సాగర్లా, కొండపోచమ్మ సాగర్లా, మిడ్ మానేర్లా, లోయర్ మానేర్లా, అప్పర్ మానేర్లా, బసవపూర్లా, గంధమల్లలో కొన్ని 100,000 ఎకరాల భూములు చెట్లను ఊర్లే ముంచిర్రు మీరు. అరే మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అనేటటువంటి ఈ ధోరణి ఏంది? ఎంతవరకు కరెక్టు? ఉండొచ్చు కొన్ని చెట్లకి పోతే చెట్లకు బదులుగా చెట్లను పెంచమని చెప్పాలి, అంతేగాని మొత్తం అభివృద్ధిని అడుక్కుంటామంటే ఎట్లా చెప్పండి? మొత్తం అది అంతా జామ్ అయిపోతుంది పొద్దుమీకలా చూసుకున్నట్లయితే. ఇవన్నీ కుట్రలు చేసి కుతంత్రాలు చేసి మొత్తం ఈ నమస్తే తెలంగాణని అడ్డం పెట్టుకొని టీ న్యూస్ని అడ్డం పెట్టుకొని మొత్తం ఇట్లా డ్రామాలు వేస్తుంటారు. చూడండి ఒకసారి, చెట్ల నరికివేతపై సుప్రీం స్టే అంట. ఇట్లా మొత్తం ఒక్కొక్క చెట్టును నరికినరని ఇట్లా వీడు రాస్తుంటాడు అన్నట్ల. మరోవైపు మొక్కలు నాటాలి అని చెప్తూ మరోవైపు చెట్లను నరికివేస్తున్న ప్రభుత్వం అంట. 100% అభివృద్ధి జరగాలంటే కొన్ని చెట్లను తీయాల్సిందే. దానికి బదులుగా చెట్లను పెంచమని చెప్పాలి, కానీ మొత్తానికే ఆపేయమంటే ఇక ఏమనాలి చెప్పండి? యుద్ధ ప్రాతిపాదికన వాళ్ళకు 1 సంవత్సరం గడువు పెట్టి ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆ ఫ్లైఓవర్ పనులు చేస్తుంటే వీళ్ళు మొత్తం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తాం, అంతకన్నా ఏం చేయలేం. నాశనం అయిపోతారు అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం. మీరు అనుకుంటున్నారు కేటీఆర్ సర్వనాశనం అయిపోతారు, గుర్తుపెట్టుకోండి.